2,32,000 ఉద్యోగాలను పక్కకు పెట్టే ఇంకొక 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క వీళ్ళు ఫైనాన్స్ క్లియరెన్స్ ఫస్ట్ ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఆ ఉద్యోగాలను భర్తీ చేసుకుంటా వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి దాని ఖాతాలో కేసీఆర్ ఉద్యోగాలను వేయద్దు. ఇవాళ నేను నిరుద్యోగులను కూడా కోరుతున్నా, మీరు కూడా ఆలోచన చేయండి, మాట్లాడండి. వాట్సాప్లలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో మీరు కూడా ముందుకొచ్చి పెట్టండి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 2,32,308 ఉద్యోగాల ఆర్థిక శాఖ క్లియరెన్స్ అది సపరేటు. ఎన్నికల సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెప్పారు. అవి కాక 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 2,32,308 ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఈ ఉద్యోగాలు కాకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అయినాక వాళ్ళు స్వయంగా 2 లక్షల ఉద్యోగాలకు తెలంగాణ నిరుద్యోగుల కోసం క్లియరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోయే ఉద్యోగాల భర్తీ తప్ప ఈ 2,32,000 ఉద్యోగాలు వాళ్ళ ఖాతాలో వేసుకుంటామంటే అది తెలంగాణ నిరుద్యోగులను ముంచినట్టే, మోసం చేసినట్టే, వంచినట్టే అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. మీరు జాగ్రత్త పడండి, మీరు మేల్కోండి. రేవంత్ రెడ్డి మాయలో, కాంగ్రెస్ మాయలో మనం పడొద్దు. ఉన్నాయి ఉద్యోగాలు, లేవని కాదు. మేమే 10 ఏళ్లలో 2,32,000 ఉద్యోగాలకు క్లియరెన్స్ ఇస్తే మరి రేవంత్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు గొప్పోడు కదా, ఆకాశం భూమిని ఒకటి చేసేటోడు కదా, మరి ఆయన కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కదా, జాబ్ క్యాలెండర్ అన్నాడు కదా. ఆ జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఇమీడియట్గా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి. కేసీఆర్ ఉద్యోగాలను కాంగ్రెస్ ఉద్యోగాలుగా చెప్పుకునే అర్హత వీళ్ళకి లేదు. అవి కాకనే 2 లక్షల ఉద్యోగాలను మాట్లాడి రానాడు వాళ్ళు. కాబట్టి దీని మీద తెలంగాణ నిరుద్యోగులు దృష్టి పెట్టాలి. కేసీఆర్ ప్రభుత్వం కాకుండా, వాళ్ళు ఇచ్చినవి కాకుండా మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ నిరుద్యోగులు, యువకులు గమనించాలి, మా సోదరిమణులు కూడా గమనించాలి. కాబట్టి వాళ్ళు చెప్పిన హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలకు మరి ఎప్పుడు వీళ్ళు ఆర్థిక శాఖ ద్వారా క్లియరెన్స్ ఇస్తారో ఇవాళ మీరు కూడా స్టార్ట్ చేయాలి. డెఫినెట్గా మేము కూడా పోరాటానికి సిద్ధమవుతాం. బీఆర్ఎస్ విద్యార్థి యోజన విభాగాల ఆధ్వర్యంలో మీరు కూడా తెలంగాణ నిరుద్యోగ యువకులు మీరు కూడా అందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్ని మార్గాల్లో వీలైతే అన్ని మార్గాల్లో ఒత్తిడి తీసుకొని రావడానికి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అది సోషల్ మీడియా వేదిక కానీ, మీడియా వేదిక కానీ, క్షేత్రస్థాయి పోరాటాలు కానీ అన్నింటిని కూడా మనం డెఫినెట్గా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు కేసీఆర్ ఇచ్చిన 2,32,308 ఉద్యోగాలు కాకుండా రేవంత్ రెడ్డి సొంతంగా, బట్టి విక్రమార్క సొంతంగా మాటిచ్చినట్టుగా ఈ 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వాళ్ళు చేపట్టాలి. కేసీఆర్ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలు వేసుకుంటామంటే నడవదు బిడ్డ. అది కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డికి, బట్టి విక్రమార్కకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ మంత్రులకు చెప్తున్నాం. మా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి 10 సంవత్సరాల కాలంలో మేము ఇచ్చినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి క్లియరెన్స్, ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మీ 2 లక్షల ఉద్యోగాలు వేసుకుంటామంటే నడవదు. మీరు ఎన్నికలప్పుడు ఏం చెప్పిర్రు? నేను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా. మీరు ఏం చెప్పారు? 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి మీరు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చి ఆ భర్తీ ప్రక్రియ మొదలు పెట్టాలి. కేసీఆర్ ఉద్యోగాలను కాంగ్రెస్ ఉద్యోగాల ఖాతాలో వేసుకుంటామంటే నిరుద్యోగులారా మీరు అప్రమత్తంగా ఉండండి, గమనించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ నిరుద్యోగులందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ మోసగాళ్ళ మాటలు, ఈ మాయ మాటలు నమ్మి మళ్ళీ మనం మోసపోవద్దని చెప్పి సందర్భంగా మీ అందరికి పేరు పేరున తెలంగాణ యువతకు, తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. అంటే సింగరేణి కార్మికులను కూడా రైతులను ఎట్లయితే వంచిందో ఈ ప్రభుత్వం, నిరుద్యోగులను ఎట్లయితే మోసం చేసిందో, మహిళలకు ఎట్లయితే ఈ ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందో, మా సింగరేణి కార్మిక సోదరులను కూడా మోసం చేసింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటికి 2014 నాటికి తెలంగాణలో సింగరేణి సంస్థలో కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చే సంస్కృతి ఉండే. అది 16% ఉండే. ఆ 16% మా కేసీఆర్ గారు 2023 వరకు 32% తీసుకొని పోయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 1% పెంచి 33% ఇస్తామని చెప్పి ఆర్భాటంగా హంగామా చేసి మంచి ప్రకటన చేసింది. మరి మొన్న వచ్చిన లాభాలు 4,701 కోట్లు. దాంట్లో 33% అంటే 1,553 కోట్లు.
ఆ 1553 కోట్లను 42,815 మంది సింగరేణి కార్మికులకు విభజిస్తే ఒక్కొక్కరికి 3 లక్షల